రైట్. చంద్రగ్రహణం ఎఫెక్ట్తో కూడా దేశంలోని పలు ఆలయాలు కూడా మూతపడనున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రధాన ఆలయాలన్నీ కూడా మూతపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అర్చకులు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రధాన ఆలైనటువంటి తిరుపతి, అలాగే విజయవాడ, సింహాచలం మరియు అలాగే తదితర శ్రీశైల ఆలయాలు కూడా మూతపడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ పిఠాపురంలోని కుకుటేశ్వర ఆలయం మాత్రం గ్రహణం సమయం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు, అలాగే అర్చనలు, అభిషేకాలు కూడా చేసేటువంటి ఏర్పాట్లు కూడా మొత్తం కూడా అక్కడ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా పిఠాపురం నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, పిఠాపురంలో కొలువునటువంటి కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఈసారి కూడా గ్రహణం సమయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు గ్రహణ సమయంలో ఆలయం మూసివేయకుండా ఇక్కడ ప్రధానంగా పూజలు చేసే అవకాశం ఎందుకు ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించిన వివరాలేంటి? సాయిరామ్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే ఉందో కుకుటేశ్వర స్వామి పాతకాయ క్షేత్రంలో అయితే మాత్రం గ్రహణ సమయాలు ఏదైతే ఉందో సూర్యచంద్ర గ్రహణాల సమయంలో కూడా ఈ టెంపుల్ అయితే మాత్రం యథావిధిగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అయితే ఆనవాయితీగా అంటే గతం నుంచి కూడా ఆనవాయితీగా కూడా ఈ టెంపుల్ ఏదైతే ఉందో శ్రీకాళహస్తి, దాని తర్వాత ఏదైతే కుకుటేశ్వర స్వామి టెంపుల్ కూడా యథాతథ్యంగా అయితే మాత్రం గ్రహణ సమయాల్లో కైంకర్యాలు, స్వామివారి కైంకర్యాలు అన్నీ కూడా జరుగుతాయి. ఏంటంటే గ్రహణ దోషం ఉండదు ఈ టెంపుల్కి అని చెప్పేసి పూర్వీకులు మాట. అదేవిధంగా గతంలో కూడా గ్రహణ సమయాల్లో కూడా ఈ టెంపుల్ కుకుటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మాత్రం యథావిధిగా అయితే మాత్రం పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మనతో పాటు కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఎందుకు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి, అసలు గ్రహణ సమయాల్లో ఈ ఆలయం ఎందుకు తెరిచి ఉంచుతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అంటే సూర్యచంద్ర గ్రహణాల్లో ఇప్పుడు కూడా ఆలయాలు మూసి ఉంచుతారు, కాకపోతే ఈ గ్రహణంలో ఈ గ్రహణ సమయాల్లో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది, పూజలు చేస్తారు స్వామివారికి, అదేవిధంగా భక్తులు దర్శనాలు కూడా ఇస్తారు. అసలు ఏంటి దీని ప్రత్యేకత? ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా విరాలు చెందుతున్న ఈ పాదకాయ క్షేత్రంలో గ్రహణ సమయంలో అనాదిగా పూజాధికారులు నిర్వర్తించడం పరిపాటిగా వస్తుంది. రాష్ట్రంలోనే గ్రహణ సమయంలో తెరిచి ఉంచే అతి కొద్ది ఆలయాల్లో ఈ కుకుటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈరోజు చంద్రగ్రహణం రాత్రి 9:47 నుంచి ఉదయం 1:31 వరకు ఉంటుంది. ఈ స్పర్శకాలంలో అలా విడుపు కాలంలో కూడా భక్తులు స్నానాలు ఇక్కడ పవిత్ర పుష్కరంలో స్నానం ఆచరించడం ఇక్కడ ఆనవాయితీ వస్తుంది. అంతేకాకుండా గ్రహణ సమయంలో స్వామివారికి ప్రత్యేక విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణానంతరం స్వామివారికి పూజాధికారులు నిర్వర్తించి స్వామివారికి భక్తులకు దర్శనానికి అన్ని ఏర్పాట్లు ఆ విధంగా జరుగుతాయి ఇక్కడ. అంటే ఇప్పుడు గ్రహణ సమయం ఏ టైం సార్? ఈరోజు చంద్రగ్రహణం టైం రాత్రి 9:47 నుంచి 1:37 వరకు గ్రహణం కాలంగా పండితులు నిర్దేశించారు. అంటే ఈ సమయాల్లో స్వామివారికి ఏ పూజలైనా చేస్తారు? స్వామివారికి స్పర్శకాలం నుండి విడుపు కాలం వరకు ఈ మధ్యకాలంలో విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ఈ గ్రహణం అనంతరం స్వామివారికి సంప్రోషణ అనంతరం భక్తులకి యథావిధిగా సోమవారం కాబట్టి దర్శనాలు ఇవి ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు కూడా ఉదయం యొక్క దర్శనాలు పూర్తయిన తర్వాత రేపు ఉదయం వరకు ఈ చంద్రగ్రహణ దోషంలో భాగంగా అన్నీ కూడా ఇవి బంద్ చేస్తుంటాయి. ఒక శ్రీకాళహస్తి ఆలయం, ఇలాగ పాదకాయ కుకుటేశ్వర ఆలయాలు మాత్రమే ఇలా గ్రహణ సమయంలో తెరిచి ఉంచే అత్య కొద్ది ఆలయాల్లో కొన్ని మాత్రమే. అంటే ఈ శివాలయానికి గ్రహణ దోషం ఉండదంటారా? ఇది అనాథగా వస్తున్న ఒక పండితులు సూచనల మేరకు అనాథగా జరుగుతున్న ఒక ఆచారం ఇది. ఇక్కడ అందరూ కూడా గత చాలా సంవత్సరాలుగా పారంపర్యంగా వస్తుంది. అంటే ఇప్పుడు అదే గ్రహణ సమయాల్లో పూజలతో పాటు దర్శనాలు ఏమైనా ఇస్తారా భక్తులకి? ఈ కాలంలో ఈ పిఠాపురం మహాక్షేత్రంలో భక్తులు అలాగే బ్రాహ్మణులు కానీ వాళ్ళ యొక్క గ్రహణ సందర్భంలో వాళ్ళ జన్యం మార్పిడి కూడా నూతనంగా ధరించడం ఇటువంటివి కూడా జరుగుతాయి. ప్రస్తుతం మనతో పాటు అర్చకులు ఉన్నారు. చెప్పండి, గ్రహణం సంబంధించిన టెంపుల్లో ఒక విశిష్టత ఉంది. గ్రహణ సమయంలో కూడా టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయా క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉంది. ఈ క్షేత్రంలో ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. అయితే ప్రతి ఆలయాల్లో కూడా ఈ గ్రహణ కాలం మూసివేయబడతాయి. కానీ ఈ యొక్క ఆలయంలో ఈ గ్రహణ సమయమునందు అనగా
ఈ రాత్రి 9:47 నుంచి 1:31 వరకు గ్రహణ కాలం అంతా కూడా స్వామివారి భక్తుల దర్శనార్థము తెరిచి ఉంచడం జరుగుతుంది. ఇది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ గ్రహణ కాలం ముందుగా ఆలయాలతో ఉపాలయాలు అన్నీ కూడా పట్టు స్నానము అయిన తర్వాత విడుపు స్నానము చేయించి సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ గ్రహణ కాలమందు స్వామివారికి అర్చనలు అభిషేకాలన్నీ కూడా జరగడం చాలా విశేషము. సుదూర ప్రాంతం వచ్చిన భక్తులు యావన మంది కూడా గ్రహణ కాలమందు స్వామివారి దర్శనం చేసుకుని జపాతపాతులన్నీ కూడా చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగు చేస్తుందని చెప్పడం చేత చాలామంది భక్తులు వచ్చి పుష్కరంలో స్నానం ఆచరించి గ్రహణ కాలం అంతా కూడా ఇక్కడ జపతపాతులు చేసుకోవడం విశేషము. మొత్తం ఈ ప్రతి సంవత్సరం అంటే గ్రహణ సమయాలు అన్నింటిలో కూడా ఇదే ఈ సూర్యగ్రహణం కానివ్వండి, చంద్రగ్రహణం కానివ్వండి, ఆ గ్రహణాల్లో ఆ గ్రహణ కాలమందు స్వామివారి ఆలయం తీసుకుంచడం చాలా విశేష ఫలితము. అయితే ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఈ గ్రహణ కాలం స్వామివారి ఆలయం తెలిసి ఉంచడం అనేది జరుగుతోంది. ఇది ఇక్కడున్న పరిస్థితి ఏదైతే ఉందో పిఠాపురం పాతగాయ క్షేత్రంలో అయితే మాత్రం ఈ ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచి పూజలు చేస్తామని చెప్తున్న అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా ఈవో కాటను జగన్మోహన్ శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అంటే కాళహస్తి అదేవిధంగా పిఠాపురం పాతగాయ కుకుటేశ్వర స్వామి ఆలయాలు రెండింటిలో కూడా గ్రహణ సమయాల్లో తెరిచే ఉంటాయి. పూజలు కైంకర్యాలు అన్నీ కూడా స్వామివారికి చేయడం, దాంతోపాటు భక్తులు కూడా దర్శన భాగ్యం కలిగిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.